నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే కొడాలి నాని నాకు చాలా విచిత్రం అనిపించింది. మా ఏలుముద్రగాడు దమ్ముంటే డిఎస్సి తోటి చర్చించడానికి నాతో చర్చకు వస్తావా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు దాకా అవసరం లేదు, నేను చర్చకు వస్తాను అని చెప్పేసి లోకేష్కి సవాల్ విసురుతున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి లోకేష్ తోటి కనీసం 5వ తరగతి చదివినటువంటి ఏలుముద్రగాడు డిఎస్సి అంటే ఏంటో అర్థం తెలియనటువంటి ఒక థమ్సప్ గారు సవాల్ విసరటమే నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే వైసీపీలో ఇలాంటి వాళ్ళు కూడా అసలు నాకు అతను మాట్లాడుతున్నది వింటుంటేనే ఏంటిది, కనీసం మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటి, నీ స్థాయికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నాకు తెలిసి ఎక్కువే, అలాంటిది నువ్వు లోకేష్ని చర్చకు వస్తావా అని చెప్పి పెడుతున్నాడు. నేనేమంటున్నానంటే ముందు చర్చకు వచ్చే ముందు డిఎస్సి అంటే ఏందో అర్థం తెలుసుకొని రా. డిఎస్సి అంటే ఏంటో కనీసం దాన్ని రాయటం అనేదన్నా స్పెల్లింగ్ తెలుసుకొని రా. ఎందుకంటే మొన్నటిదాకా గుడివాడని ఏం చేసావో అందరూ తెలిసిన విషయమే. గుడివాడని ఇంగ్లీష్లో రాయటం రాని చేతగాని గూక్లే గారు కూడా లోకేష్ చర్చకు వస్తావా నాతో అని చెప్పి అడగటం నిజంగా హాస్యాస్పదమైన విషయం. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి అన్నాడు. నీ దగ్గర ఆధారాలు ఉంటే ఇంట్లో పెట్టుకో, లేకపోతే మడిచి లోపల పెట్టుకో. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకో, హైకోర్టులో సబ్మిట్ చేయి. అట్లాగే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయనుకోండి, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల మీద పోరాడేటప్పుడు డిఎస్సీలు అక్రమాలు జరిగాయి, ఇగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరు పోరాడాలి. మీరు అక్కడ పోరాడకుండా, అక్కడ మాట్లాడకుండా, అక్కడ మీరు అసలు కనీసం దాని మీద స్పందించకుండా, చర్చ పెట్టకుండా మీరు ఇక్కడ ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి డిఎస్సీలో అక్రమాలు జరిగిపోయాయి, డిఎస్సీలో స్కామ్ జరిగిపోయింది, స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3కు పెంచారు కాబట్టి ఆ పెంచిన ఉద్యోగాలన్నీ దొడ్డిదారులో ఉద్యోగం 15 లక్షలకు అమ్ముకున్నాడు అనేటువంటి ఆరోపణలు చేయటం అనేది సిగ్గుచేటు. కనీసం మీకు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ముఖ్యమైన విషయం ఇంకో మాట మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని అంటే సిబిఐ ఎంక్వైరీ వేశారని చెప్పి, పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది అని ఎక్కడ చెప్పారు? అసెంబ్లీలో ప్రతిఘటించారు, అసెంబ్లీలో గేరావు చేశారు, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. మరి నేను కూడా ఈరోజు ఏమంటున్నానంటే డిఎస్సి అక్రమాలు జరిగాయని మీ వాళ్ళు అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో మైక్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఏమంటో చూపించండి. ఆ సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసి మీరు మాట్లాడితే బాగుంటుంది. సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగితే బాగుంటుంది. అట్లాగే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసి, ఆల్రెడీ మీరే చెప్తున్నారు 300 కేసులు కోర్టులో పిటిషన్ ఫైల్ అయిందని. వైసీపీ పార్టీ తరఫున ప్రజావాజ్యం ఫిల్స్ అని చెప్పి దాఖలు చేస్తే మీరు వేసినటువంటి ఫిల్స్ అన్ని కూడా కొట్టివేశారు. అసలు కనీసం ఒక కేసు విషయంలో అయితే మీ ఎమ్మెల్సీ వేసినటువంటి కేసుని అసలు కోర్టు తీసుకోవడానికి నిరాకరించిందంటే మీరు సిగ్గుండాలి. కనీసం మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటే మాట్లాడుతున్నా, నీ స్థాయికి నారా లోకేష్ అక్కర్లేదు, కానీ ఆ గుడివాళ్ళలో ఆ ఆసిలేట్ నిర్మలానో ఎవరో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నారు, ఆమె వస్తారు నీ స్థాయికే. ఆమె ఇంకా 10 రెట్లు బెటర్ నీ మీద పోల్చుకుంటే. కాబట్టి నేనైతే ఇండైరెక్ట్గా చెప్తున్నా, ఏలు ముద్రగాళ్ళు, లారీ క్లీనర్ల గాళ్ళు కూడా చర్చకు వెళ్ళడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. నిజంగా డిఎస్సి అబ్జర్వేషన్ తెలియని వాడికి కూడా డిఎస్సి గురించి మాట్లాడటం అది జగన్మోహన్ రెడ్డి కల్పించినటువంటి ఒక అద్భుత అవకాశం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకో. 5వ తరగతే పాస్ అయ్యావు, కనీసం 10th అన్నా పాస్ అయ్యి ఉంటే నీకు డిఎస్సిలో ఎలా సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎలా వస్తాయి, స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి, లేకపోతే ఇతర కోటాల గురించి మనకు అవగాహన ఉంటుంది. మనం స్పోర్ట్స్ అంటే ఆ కాలాగట్ల మీద ఆడిచ్చే పేకాట, లేకపోతే సంక్రాంతికి వేసేటువంటి క్యాసినోలు, అవి కాదు స్పోర్ట్స్ కోటాలు. నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావురా బాబు, ఇంకా అక్కడే ఉండిపోయావు. ఈ స్పోర్ట్స్ కోటాలు అనుకొని వాటిల్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు కదా, ప్రతిభావంతులు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి ఉద్యోగాలన్నీ మా వాళ్ళకే రావాలని భ్రమలో ఉంటారు. అవి మీ ప్రభుత్వంలో కాబట్టి నడిచాయి, మిగతా ప్రభుత్వాలలో అలా చేసిన వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే, సరే చర్చకు వస్తాడబ్బా లోకేష్, కట్ ఆఫ్ మార్క్ అడుగుతాడు, సమాధానం తెలుసా నీకు? డిఎస్సి అబ్జర్వేషన్ తెలుసా? డిఎస్సి ఫుల్ ఫామ్ తెలుసా? నేను అడుగుతున్నా, చెప్పు, నీకు ఇవన్నీ తెలుసా? కనీసం డిఎస్సిలో ఓపెన్ కేటగిరీస్ ఎట్లా ఇస్తారు, లేకపోతే ఓసీలకి లేకపోతే డిస్ట్రిక్ట్లో ఏ విధంగా తీసుకుంటారనేటువంటి అవగాహన ఉందా నీకు? అసలు నీకు డిఎస్సి మీనింగే తెలియదు. నీకు ఎంతసేపు ఉన్నా
డిఎస్సి అంటే దోశ చట్నీ సాంబార్ అనుకునే బ్యాచ్ నీది. నువ్వు కూడా లోకేష్ని డిఎస్సి నాతో చర్చకరా అమ్మ. బా అసలు నేను ఈరోజు అతను మాట్లాడుతుంటే నాతో చర్చకరా అంటే ఇది ఏదైనా నాతో పాటు లారీ తోలటానికి రమ్మంటున్నాడా, లేకపోతే నాతో పాటు పోటీ పడు లారీ తోలటానికి తోలటానికి అనుకుంటున్నా. డిఎస్సికి నువ్వు కాదు, నీ స్థాయి అది కాదు. నువ్వు పనికిరావనే సన్నబియ్యం ఇయ్యని చేతగాని సన్నాసివాడు అని తెలిసే జగన్మోహన్ రెడ్డి నీకు అన్నేళ్ళు ప్రాకులాడితే 2.5 ఏళ్ళు మినిస్ట్రీ ఇచ్చాడు. అంటే ఎంత చవట దద్దమ్మవో నువ్వు ఒకసారి అర్థం చేసుకో. నువ్వు పేర్ని నాని లాంటి వాళ్ళు ఊరికేదో మీడియా ముందుకు వచ్చేసి ఎగరటం, మీరు ఒక కామెడీ బఫూన్స్ లాంటి వాళ్ళు. అంటే వైసీపీ పార్టీలో మీ గురించి మాట్లాడాలంటే చీర్ గర్ల్స్ లాంటి వాళ్ళు అనమాట. జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మీరు అంబటి రాంబాబు మీరు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం పనికొచ్చేటోళ్ళు చీర్ గర్ల్స్ లాంటి వాళ్ళు. కాబట్టి మీరు మీ స్థాయి ఏదో పెద్దగా ఊహించేసుకొని అసలు ముందు మీ పార్టీ అధ్యక్షుడికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటేసే ఓటు హక్కు ఉందో లేదో ఒకసారి చెక్ చేయించుకొని తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మొదట ఆయనకే మన పెద్దవాళ్ళు సామెత చెప్పారు, మొదటిదానికి మొగుడు లేకపోతే కడదానికి కళ్యాణం అన్నట్టు. అసలు మొదట ఆయనకే చదువు లేదు, ఆయనకే డిఎస్సి మీద అవగాహన లేదు. ఇక మీరు వచ్చి ఏం బిగుతారు, మీరు చర్చల కోసం ఏం బిగుతావు? నేను అడుగుతున్నా కొడాలి నాని, ఏంటి నీకు నువ్వే ఏదో బయటకు వచ్చాను కదా, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చారే ఇంకా అని అనుకొని పొట్టుగాల్లో ఫీల్ అవుతున్నావు ఏంటి? డిఎస్సితో నాతో చర్చకు రమ్మంటున్నావు. అసలు నీతో చర్చకు రావడానికి ఏముంది నీ దగ్గర చెప్పు. కనీసం నీకు అవగాహన ఒక్క ఆధారం చూపించు నీ దగ్గర. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, ఇదిగో ఇది అక్రమం జరిగిందని చెప్పడానికి ఒక ఆధారం చూపించు. ఆధారం మీద హైకోర్టులో కేసు వేయచ్చు కదా, కేసు మీద సాక్ష్యాలు సబ్మిట్ చేయొచ్చు కదా, న్యాయస్థానంలో కోర్టు దాన్ని పరిగణలో తీసుకుంటుంది కదా. న్యాయస్థానం కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎక్కడైనా డిఎస్సి అక్రమాలు జరిగాయని ఒప్పుకుందా? న్యాయస్థానం ఏమన్నా ఒక్కరికన్నా మీరు వేసినటువంటి పిటిషన్లో ఒక్క పిటిషన్ ఆమోదం చేసిందా? మరి అంత పారదర్శకత జరిగిన దాంట్లో అక్రమాలు జరిగాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి లోకేష్ దమ్ముంటే రా చర్చకి, నేను సిద్ధంగా ఉన్న చర్చకి. నీ స్థాయికి అసలు నీ స్థాయి ఏంది చెప్పు. నువ్వు 5 తరగతి చదువుకున్నాడు, నీ స్థాయి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నావు. లోకేష్ స్థాయికి జగన్మోహన్ రెడ్డే పనికిరాడు. మీ పార్టీలో ఎవడు లేడు ఆ స్థాయికి చేరినోడు, చదువుకున్నాడు ఎవడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మాట మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు, అది ఎంతవరకు రైటు. అంతా మనం బీఈడీ అంటున్నా, డిగ్రీలతో డిస్కంటిన్యూ అయిన బ్యాచ్ మంది. అక్కడ దాకా ఎవడో బీఈడీ డిఎస్సీ దాకా వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంతా ఇంటర్ డిగ్రీ. ఎందుకంటే మన అన్న బీఫార్మ్స్ ఇచ్చేటప్పుడు కూడా చెక్ చేసుకుంటాడు. అన్నకంటే ఎవడన్నా బాగా చదివినోడు ఉంటాడు పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే అన్న యుగో ఒప్పుకోదు. అన్న మొదటి నుంచి అలా సాటిస్ఫై వచ్చినాడు. నువ్వు అనుకోవచ్చు నాకెందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నాడు, మన 5th క్లాస్ కదా అందుకని మనకు అంత ప్రయారిటీ ఇస్తున్నాడు. ఇక వాడు దొంగ బియ్యం వాడు 7th క్లాసు. ఇంకా ఎవరున్నారులే మన గన్నవరం ఎంబీబీఎస్ ఏదో డాక్టర్ అంటున్నారు, వెటనరీ డాక్టర్ అయినా ఉట్టి మాటలే, ఆ లక్షణాలు లేవు మనోడి దగ్గర. ఇంకా ఏదో ఒకటి ఘనాపాక్షులు అందరూ. ఎందుకంటే అన్న తనకంటే పై స్థాయి ఉన్న ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడు, చేస్తే అన్న స్థాయి పడిపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, రేయంతా చదువుకో, నువ్వు డే టు టైం చెప్పు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము వస్తాం, అర్థమైందా? నిన్ను అరెస్టులు చేస్తున్నారు అక్రమంగా. ఇప్పుడు చింతాడ రవిని అరెస్ట్ చేశారని చెప్పాను. చింతాడ రవిని ఏ కేసులో అరెస్ట్ చేశారు? డిఎస్సి ఉద్యమాన్ని కోసం ప్రొటెక్ట్ చేస్తుంటే అరెస్ట్ చేయాల. అతను ఒక బాధ్యాయుతమైనటువంటి ఎస్ఐ గారి మీద, మహిళా ఎస్ఐ మీద తోపులాటలు అనుచితంగా ప్రవర్తించాడు కాబట్టి ఆయన మీద అలా అరెస్ట్ చేశారు. అట్లాగే మీరు ఇంకా ఎవరైతే కొంతమంది అరెస్ట్ అయ్యారో వాళ్ళు వివిధ కారణాల వల్ల అరెస్ట్ అయ్యారు. ఎవరు డిఎస్సి మీద ఉద్యమం చేస్తున్నందుకు ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎవరిని అదుపులో తీసుకోవాలో, ఎవరిని చేయాలి మీకు మీరు ఊహించుకుంటున్నారు. ప్రభుత్వం క్లియర్ కట్గా ఉంది, డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదు. అక్రమాలు జరిగాయనేది మీ అపోహ కల్పన. అక్రమాలు జరిగితే ఆధారాలు చూపించండి, అసెంబ్లీకి పోయి ప్రశ్నించండి. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని మన ఇష్టాసారంగా ఈశ్వరుడు నోడిచ్చాడు కదా మైక్ ముందుకు వచ్చి, సాక్షి గొట్టం ముందుకు వచ్చి నాతో చర్చకరా, నాతో దమ్ముంటేరా, నేను మన ఇద్దరం చూసుకున్నారా అని మాట్లాడితే మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు వాళ్ళ ప్రస్తావన మనం తీసుకురావటం కూడా తప్పు. ఎందుకంటే మీరు ఆడలేక మధ్యలో దరువు లెక్కన మీకు తెలుసు డిఎస్సి మెగా డిఎస్సి అనేది అది పెట్టాలన్నా కండక్ట్ చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ళ నుండి లాస్ట్లో నోటిఫికేషన్ ఇచ్చిపోయాడు. ఆ నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని చేతగానే అసమర్థ పరిస్థితిలో ఉంటే తెలుగుదేశం పార్టీ దాన్ని సవరణ చేసి పూర్తి స్థాయిలో తీసుకొచ్చి 16,000 మంది
వాళ్ళకి టీచర్స్ అనేటువంటి కళను నెరవేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి. మెగా డిఎస్సి 4 సార్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి టైంలో పంచెలు ఎగ్గొట్టుకున్నా కూడా ఒక డిఎస్సి ఇచ్చినటువంటి పాప అనుకోలేదు. అలా ఏవో వాలంటీర్లు సచివాలయాలు చేసి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, ఆ సచివాలయం ఉద్యోగం పేపర్లు కూడా లీక్ చేసినటువంటి ఘనా పార్టీలు మీరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే కొడాలి నానికి కానీ వాళ్ళు చెప్తున్నానంటే నీ స్థాయి ఏంటి, నీ లెవెల్ ఏంటి, బూతుల్లో అద్దాలు తుడుచుకునేటువంటి లెవెల్ నీది. ఏదో కర్మగాలి ఏదో హరికృష్ణ గారు రిక్వెస్ట్ చేసి హరికృష్ణ దగ్గర కాళ్ళు నొక్కుని ఎన్టీఆర్ పెళ్లికి తాటాకులు పంపించి ఏదో వాళ్ళు ఎంగిల్ ప్లేట్లు దోముతున్నారు అని చెప్పి బీఫామ్ ఇస్తే 2 సార్లు తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచి తర్వాత వైసీపీలో పోయి అక్కడ ఏదో ఆ గుడి వాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు ఎమ్మెల్యేకి గెలిచావు, కాలం కలిసి రాక నువ్వు ఎమ్మెల్యేకి గెలిచావు. దాన్ని మాత్రం చేస్తే నువ్వేదో పెద్ద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లేకపోతే మొత్తం ఆంధ్ర యూనివర్సిటీకి ఏదో ఒక పీజీ వాళ్ళకి లెక్చరర్ అన్నట్టు ఫీల్ అవ్వమాక. మనం 5th క్లాస్ బ్యాచ్, 5th క్లాస్ కూడా పాస్ అయ్యామనే గ్యారంటీ లేని బ్యాచ్. ఇలాంటి లఫుట్ బ్యాచ్ గలతోటి నారాలోకించి చర్చకు రమ్మంటే హాస్యాస్పదమైన విషయం, చాలా జోక్గా ఉంటుంది. కాబట్టి నీ స్థాయికి ఆ కాలాగట్ల మీద దోశలు పోసే పాపాయమ్మో ఎంకాయమ్మో వాళ్ళు కూర్చొని మాట్లాడతారు, వాళ్ళైతే నీ కరెక్ట్ సరిపోతారు, చూసుకో.